KHK పబ్లిక్ వాయిస్ కి స్వాగతం. మాకు భజన చెయ్యాలి అంతేగా, భజన చేయాలని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో నేను ఎక్కడికి వెళ్ళినా మాకు భజన కావాలి, మాకు భజన కావాలని అడుగుతున్నారు. ఇక్కడ ఇస్తే ఏ స్పందన లేదు కనుక ఇక్కడ అందరూ కూడా తిరుపతి కొండపైన అందరికీ భజనలు రావాలని కోవడానికి వీళ్ళు ఇచ్చారు. కాబట్టి అందరికీ రావాలంటే 1 కేజీ బియ్యం ఉన్నాయి. 100 మంది తింటారా? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లో 30,000 బృందాలు భజన చేయాలనుకుంటున్నాయి. 30,000 బృందాలు కొండ మీద భజన చేస్తే మంచిదా కదా? పులులు ఆగిపోతాయా లేదా? ఎవరైనా కానీ నామస్మరణ అంటే పుష్పాలంటే డ్యాన్సులు వేస్తారా? ఏమైనా తప్పులు జరుగుతాయా? అన్ని మత ప్రచారం జరుగుతుందా? లడ్డు కల్తీ జరుగుతుందా? భగవంతుడి శక్తి ఉంటుందా ఉండదా? కనుక రోజు 100 బృందాల చొప్పున, ఇప్పుడు రోజుకు 12 బృందాలు జరుగుతున్నాయి. రోజుకు 100 బృందాల చొప్పున భజనలు ఇస్తే 30,000 బృందాల సంవత్సరానికి భజనలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఇక్కడ భజనలకు అవకాశం ఇచ్చే భజన కోలాటం లేని గ్రామం ఉండదు. గ్రామాలు భక్తితో నిండిపోతాయి. కనుక వీళ్ళందరూ కోరేది ఏంటంటే అందరికీ భజనలు కావాలంటే తిరుపతి కొండపైన ఒక్క చోట కాదు భజన జరగాల్సింది. కపిల తీర్థంలో జరగాలి, అలివేలి మంగమ్మ దేవస్థానంలో జరగాలి, అప్పాయికుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భజన జరగాలి, ఇక్కడ కోదండరామస్వామి దేవస్థానం, కార్వేటి నగరం వేణుగోపాల స్వామి దేవస్థానం, శ్రీనివాస మంగాపురం దేవస్థానం, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం 9 అక్కడ కాకుండా మిగిలిన 9 చోట్ల భజనలు స్టార్ట్ చేస్తే రోజుకు 120 బృందాలకు భజనలకు అవకాశం వస్తుంది. గ్రామాల భజనలు చేసి గ్రామంలో హిందూ ధర్మాన్ని వీళ్ళు నిలబెడతారు. హిందూ ధర్మం కాపాడబడుతుంది. ఈరోజు అందరూ హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని మాట్లాడుతున్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలంటే ప్రతి గ్రామంలో నిజమైన హిందూ ధర్మ పరిరక్షకులైనటువంటి దేవాలయాలను పట్టుకొని భజన, కోలాటం, చెక్క భజన, దేవాలయం కేంద్రంగా సాంస్కృతికోత్సవాలను చేస్తున్నటువంటి వాళ్ళను ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 50 లక్షల మంది భజన భక్తి సాధకులు గ్రామంలో నిస్వార్థంగా నిజమైన భక్తికి ప్రతీకలుగా వాళ్ళు గ్రామాల్లో పనిచేస్తున్నారా లేదా? వాళ్ళందరినీ ప్రోత్సహించి తిరుమలకొండ పైన భజనలు కల్పించి మీ గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారం చేయండి. ఓం నమో వెంకటేశాయ, గోవిందనామస్మరణ ఇంటింటికి తీసుకొని వెళ్ళండి అని తెలియచేస్తే మీరందరూ ముందుకెళ్తారా వెళ్ళరా? కనుక తిరుపతి దేవస్థానాన్ని కోరేది ఏంటంటే అన్ని అనుబంధ క్షేత్రాల్లో మీరు హరినామ సంకీర్తన ప్రారంభించండి. నిజంగా మీకు హిందూ ధర్మం కాపాడుకోవాలని ఉంటే అని చెప్తున్నాం. ఈవో గారికి, చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సామాన్య భక్తులకు 2-3 గంటల్లో దర్శనము, తిరుపతి వాళ్ళకు నెలలో ఒకసారి ఇచ్చారన్నారు. మీకు శుభాకాంక్షలు, మంచి స్వాగతం చెప్తున్నాం. కానీ పాలక మండలిలో ఈ విషయం మేము అంతకుముందు కలిసి ఈవో గారికి ఇచ్చామా లేదా? మరి పాలక మండలిలో పెట్టాలా వద్దా? అంటే భజన అంటే చిన్న చూపు ఉందే లేదా వీళ్ళకు? ఇన్ని వేల మంది వచ్చినా కానీ. కనుక ఈ విషయం మీద ఖచ్చితంగా హరినామ సంకీర్తన అతి త్వర, ఆలస్యం అమృతం విషం అంటారు. దేశంలో పరిస్థితులు విషమించిపోతున్నాయి. ఆస్తి కోసం తండ్రి కొడుకు కొట్టుకుంటున్నారు. పుణ్యభూమి భారతదేశంలో స్త్రీ పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రంలోని అన్ని మత ప్రచారాలు మరియు రకరకాల ఆకృత్యాలు, అశ్లీలాలు, మందులు రకరకాలు జరుగుతున్నాయి. డబ్బుల కోసం సుఖాలు. కలియుగం ఇది. కలియుగ అవతారం వెంకటేశ్వర స్వామి ఎందుకు ఎత్తాడంటే ఈ అధర్మం పెరిగిపోతుంది. సులభంగా భగవంతుని నామస్మరణ చేయండి. మీలో ఉన్నటువంటి దుష్ట గుణాలు చేసి మిమ్మల్ని కాపాడుతున్న అవతరానికి వీళ్ళు టీటీడీ దేవస్థానం హరినామ సంకీర్తన అడ్డుకోవడం అంటే ఇంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? కాబట్టి టీటీడీ ప్రక్షాళన చేయడం అంటే అడుగడుగునా గోవింద నామస్మరణ చేయాలి.
కనుక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు గనక ఒక నెలలో 9 అనుబంధ క్షేత్రాలను హరినామ సంకీర్తన చేయకపోతే ఫిబ్రవరి 22వ తారీఖు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంతకు 100 వచ్చి ఇక్కడ అమర నిరాహార దీక్ష ఉపవాస హరినామ సంకీర్తన చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలియజేస్తున్నాం. చేస్తాం. మా గురువు తాళ్ళపా కన్నమాచార్యులు ఆ రోజు పెనుగొండలో నరసింగరాయలని ఒక రాజు నువ్వు వెంకటేశ్వర స్వామి నామస్మరణ కాదు నా నామస్మరణ చేయంటే నేను రాజుల నామస్మరణ చేసేవాడిని కాదు, భగవంతుడి నామస్మరణ చేస్తానంటే జైల్లో వస్తే వెంకటేశ్వర స్వామి వచ్చి బేడీలు తొలగిస్తే రాజు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాడు. అన్నమయ్య రాజులకు లొంగిపోలేదు, భగవంతుడి నామస్మరణ ముఖ్యమని తెలియచేసినటువంటి వ్యక్తి. కనుక ఈ హరినామ సంకీర్తన భక్త కళాకారులుగా మీరు కనుక ఒక నెలలోపు స్పష్టమైన ప్రకటన ఇకపోతే తిరుమల తిరుపతి పరిపాలన భవన్ ఎదురుగా 1,00,000 మంది వచ్చి మేము కూర్చుంటాం. హిందూ ధర్మాన్ని పరిరక్షించేది మేము గ్రామాల్లో, మా గురించి మీరు పట్టించుకోరా? ఈ భజన సాంప్రదాయం 50 లక్షల మంది భజన సాంప్రదాయం 50 లక్షల మంది గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారం చేస్తుంటే వీళ్ళకి కేటాయించే నిధులేంది మీరు చెప్పండి. 5,000 కోట్లు వచ్చినాయి. మేము కోరేది ఒకటే, రోజుకు 100 బృందాలకు సంవత్సరానికి 100 కోట్లే ఖర్చు అవుతుంది. 100 కోట్లు కేటాయించాలా వద్దా? హరినామ సంకీర్తనకు గురువులకు 4 రాష్ట్రాల్లో గురువులకు ఇవ్వాలి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 4 రాష్ట్రాల్లో గురువులకు ఇవ్వాలి. ఒక్కొక్కరికి 10,000, 20 కోట్లు కేటాయించండి చాలు. కనుక ఇది తీవ్రంగా ఇది చేస్తేనే మనం హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాం. లేకపోతే మనుషులు జంతువుల్లాగా వికృతమైన ఆలోచనలు, నీకు తెలుసు కదా మీ కొడుకులు మీ మనవాళ్ళు ఎట్లుండారో. కాలం మార్పు వచ్చిందా లేదా? వారి మార్పు కావాలంటే చిన్నపిల్లల నుంచి కోలాటం నేర్పాలా, ధర్మం నేర్పాలా, భక్తి నేర్పాలా, భగవంతుడి గురించి తెలియచేయాలా. కనుక ఇది ఒక ప్రమాదకరమైన గంటిగా మోగుతుంది. భక్తి తత్వాన్ని దూరం చేస్తున్నారు దేవస్థాయి శాఖలు. కనుక ఈ ప్రాణం ఉన్నా సరే పోయినా సరే ఫిబ్రవరి 22వ తారీఖు మేము అమర నిరాహార దీక్ష కూర్చుంటాం. పాలక మండలి మా పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ కళలు చేసే వాళ్ళంతా అత్యధిక మంది పేదలు, అత్యధిక మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కింది కులాల వాళ్ళు. రెండవది భజనలో కులం లేదు, అన్ని కులాల వాళ్ళు కూర్చొని సమానంగా దేవుడి దగ్గర అందరూ సమానమని గొప్ప సాంప్రదాయం భజన సాంప్రదాయం. కులం పోవాలంటే పోదు. ప్రతి గ్రామంలో భజన చేసే కుల సమానతలు ఉండవు. ఇంత గొప్ప సాంప్రదాయాన్ని పేదలను, సామాన్య భక్తులైనటువంటి వీళ్ళను కనీస వసతులు కనీసం కూడా పట్టించుకోకపోతే మతం మారక సచ్చారా? మొన్న అన్నవరం వెళ్ళాం, ఈయన సాక్షి. కూర్చొని దేవుడి దగ్గర 50 మంది భజన చేస్తున్నాం. నైవేద్యం పెట్టాలని వచ్చాడు. మహిళలు ఆదిపరాశక్తులు బయట దూరంగా జరగండి అన్నాడు. ఓటే అడిగాం, ఎవడయ్యా దూరంగా జరిగేది? భక్తులే దేవుడికి ఇష్టమైన వాళ్ళు జరగరు. నువ్వు నైవేద్యం పెడితే పెట్టు, లేకపోతే పెట్టాక మేము పెట్టుకుంటాం అన్నాడు. ఏం స్వామి? అప్పుడు వెంటనే తగ్గి క్షమాపణ కోరి వచ్చి నైవేద్యం పెట్టిపోయాడు. భక్తులను దూరం పెట్టేస్తున్నారు మొత్తం. తిరుమలకొండలో వెంకటేశ్వర స్వామికి ప్రధాన విఐపి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాదు, నిజమైనటువంటి సర్వస్వం దేవుడే అని భక్తితో భగవంతుడికి అర్పించి గ్రామాల్లో 365 రోజులు భజనలు చేసే మీరే నిజమైన విఐపిలో. మనము మన హక్కుల కోసం మనకు జరుగుతున్న సామాన్య భక్తులు భజన సాంప్రదాయానికి జరుగుతున్న అన్యాయము అంతా ఇంత కాదు. నిర్భయంగా నిలబడదాం. మన అన్నమయ్యని జైల్లో వేశారు, భక్త రామదాసును 12 సంవత్సరాలు జైల్లో వేసినాడు కదా. మనల్ని వేస్తే జైళ్ళకైనా పదం. కనుక ఈ విధంగా హరినామ సంకీర్తన విషయంలో ఇంత సీరియస్గా ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే మామూలుగా చెప్తే వీళ్ళకి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఈవో ధర్మారెడ్డికి మాకు పెద్ద యుద్ధమే జరిగింది. ఇక్కడికి వచ్చి ధర్మారెడ్డి కాదు ఈయన అధర్మారెడ్డి అసురుడని మేము ప్రకటించాం స్పష్టంగా ధైర్యంగా. ఆయన కేసు పెట్టాలని చెప్పి ఆ వెంకటేశ్వర దైవం వల్ల కేసులు కూడా పెట్టలేక ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం జరిగింది.
కనుక తిరుమల కొండ పైన అనుబంధ క్షేత్రాల్లో హరినామ సంకీర్తన ప్రారంభించి తీరకపోతే 22వ తారీఖు లక్షలాది మంది వస్తాం. యావత్ భారతదేశం నుంచి భజన బృందాలు కోట్ల మంది కదిలి ఇక్కడికి వస్తాం అని ఇక్కడేమో తెలియజేస్తున్నాం. ఒకటి. రెండో విషయం, వెంకటేశ్వర స్వామి అంటే గుర్తొచ్చేది అన్నమయ్య. తిరుమల కొండ పైన తాళ్లపాక అన్నమాచార్యుల ఇల్లు, అన్నమయ్య విగ్రహము, అదేవిధంగా నిత్య పూజ జరుగుతున్న అన్నమయ్య విగ్రహము, హనుమంతుడి విగ్రహం కూల్చేశారు. ఈ విషయం తెలుసా మీ అందరికీ? దాని మీద అన్నమయ్య గృహ సాధన సమితి, జై భారత్ ఇక్కడ మల్లికా వల్లభ లోకరాజు ఇద్దరు కూడా 11,50,000 సంతకాలు చేసి 3 నెలలు రథయాత్ర చేశాం. దేవాలయ శక్తి ఇచ్చాం. యువ ధర్మానికి ఈ రోజు ఆరోగ్యం ఇంకా ఇవ్వలేదు. కొత్తపాలెం అడిగి తెలియజేశాం. కనుక తాళ్లపాక అన్నమాచార్యుల ఇల్లు అత్యంత వైభవంగా నిర్మాణం చేయాలి. అన్నమయ్య విగ్రహము, హనుమంతుడి విగ్రహం కూడా పునర్నిర్మాణం చేయాలని మనం అందరం కూడా కోరి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో మూడో విషయం, ఎవరైతే నిరంతరం కష్టపడుతున్నారో గురువులకు గౌరవ వేతనం ఇవ్వాలి అని ఈ 3 విషయాలే మనం ప్రధానంగా కోరుతున్నాం. వేరేదేం కోరలేదు. దీనికి పెద్ద బడ్జెట్ కాదు, పెద్ద డబ్బు అవసరం లేదు. అంతేనా కదా? భజన వాళ్ళు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. దేవాలయాల దగ్గర మనం శ్రీకాళహస్తిలో భజనలు చేశాం. కాణిపాకము, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానము, కదిరి లక్ష్మీనరసింహ మహానంద అన్నవరం వచ్చాం. సాధారణ భజన చేయడానికి మనం ఎంత ఘర్షణ పడాల్సింది వచ్చింది. భజనలకే రానివ్వలేదు. ధర్నాలు చేసి ఇది చేసి ఇంత పోరాటం చేయాల్సినటువంటి వ్యవస్థ పరిస్థితి అనేటువంటిది మనకు వచ్చింది. కనుక మనమందరం కూడా తిరుమల కొండ పైన తాళ్లపాక అన్నమాచార్య ఇల్లు, అన్నమయ్య విగ్రహము, హనుమంతుడి విగ్రహము పునర్నిర్మించాలి. తిరుపతి అనుబంధ క్షేత్రాలన్నిటిలో హరినామ సంకీర్తనలు ప్రారంభించాలి. గురువులకు గౌరవ వేతనం ఇవ్వాలి. 1 నెల లోపు ప్రకటన చేయకపోతే ఫిబ్రవరి 22వ తారీఖు మొత్తం దిగు తిరుపతిలో లక్షల మంది ఎక్కడే కానీ ఖాళీ లేకుండా ఉపవాస హరినామ సంకీర్తన అది సాధించినంత వరకు వేరు తిరిగేది లేదని వెంకటేశ్వర స్వామి మీద ప్రతిజ్ఞ చేసి ప్రమాణం చేసి చెప్తున్నాం. చేయలేమంటే పైకి మేము వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియచేస్తున్నాము. మా డిమాండ్స్ ఇవి, మా విన్నపాలు ఇవి. 1, తిరుమల కొండ పైన తాళ్లపాక అన్నమాచార్యుల ఇల్లు, అన్నమయ్య విగ్రహము, హనుమంతుడి విగ్రహము ప్రతిష్ఠించజేయాలి. తిరుమల కొండ పైన అనుబంధ పుణ్యక్షేత్రాలైన కపిల తీర్థము, అలివేలి మంగమ్మ, శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం, అప్పాయిగుట్ట వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీనివాస మంగాపురం, కార్వేటి నగరం వేణుగోపాల స్వామి గుడి, ఈ విధంగా అనుబంధ పుణ్యక్షేత్రాల్లో అన్ని చోట్ల హరినామ సంకీర్తన ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గురువులకు గౌరవ వేతనం ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే మా ప్రాణం ఉన్నా సరే పోయినా సరే ఫిబ్రవరి 22వ తారీఖు అది సాధించే వరకు ఉపవాసం ఉంటూ హరినామ సంకీర్తన చేస్తూ ఇక్కడే ఉంటూ మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలియజేస్తున్నాం. ప్రమాణం చేస్తూ వెంకటేశ్వర స్వామి ప్రమాణం సాక్షిగా మేమందరం ఇక్కడ లక్షలాది మంది వస్తామని, మా ప్రాణం ఉన్నా పోయినా ఆ దేవుడి కోసం ఈ జీవితం అంకితం ఉన్నామని దృష్టికి తీసుకెళ్ళాం. గతంలో కరోనా సందర్భంగా తిరుమల కొండపైన అఖండ హరినామ సంకీర్తన భజనలు ఆగిపోతే తిరిగి పునరుద్ధరించాలని, తిరిగి భజనలు ప్రారంభించాలని 2021 ఆగస్టు 1వ తారీఖున ఇదే ప్లేస్లో వేలాది మంది కళాకారులు తమ ప్రదర్శనలతోటి కార్యక్రమ నిర్వహణ చేశాం. ఆ కార్యక్రమానికి టీటీడీఓ ధర్మారెడ్డి గారు వచ్చారు, బోమన్ కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు, సినీ హీరో సుమన్ గారు వచ్చారు. విజయశంకర స్వామి వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. అనేక మంది పెద్దలు, వేలాది మంది కళాకారులు పాల్గొన్నారు. ఆ రోజు ఇక్కడి నుంచి మహతి ఆడిటోరియం వరకు ప్రదర్శన జరిగింది. మహతి ఆడిటోరియంలో
స్పష్టంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారే కళాకారులకు అందరికీ భజనలో ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాము. కళాకారులకు అందరికీ ఈ సవరణలన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. కొత్త బృందాల నమోదు కార్యక్రమం చేస్తాము. రాను పోను బస్ ఛార్జీలతో పాటు దర్శనము, వసతి, లడ్డూ ప్రసాదము ఇవన్నీ ఇస్తాము. గురువులకు గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పేసి టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు సభాముఖంగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే 2021 ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ రోజు దాకా ఏవి అమలుకు నోచుకోలేదు, భజనలు ప్రారంభించడం తప్ప. సవరణలు ఇంకా ఈ 3 సంవత్సరాల కాలంలో మార్పులు చేర్పులకు సంబంధించిన సవరణలే చేస్తున్నారు తప్ప కొత్త బృందాల నమోదు ఏదీ జరగలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో అనేక ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో భజనలు ప్రారంభించాలని మనం విన్నవించాం. ఇంతవరకు ఆ ఊసే లేదు. అనునిత్యం తిండి తిప్పల మాని పస్తులుండి కాయ కష్టం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సాయంత్రం అయితే అర్ధరాత్రి దాకా గ్రామాల్లో స్వామివారి కీర్తనని, వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఈ కళాకారులకు ఇచ్చినటువంటి కోరికలు తీర్చడం తప్ప వేరే ఇంకా ఏమి రాజ్యకార్యాలు ఈ దేవస్థానం పాలక మండలికి ఉంటుంది అని చెప్పేసి జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరే గాన ఇచ్చిన హామీలు గాన అమలు పరచకపోతే ఇంకెవరు అమలు పరుస్తారు? ధర్మం రక్షిత అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్ళేంత వరకు రోడ్డుకు ఇరువైపులా ఆలయాల్లో, అనుబంధ ఆలయాల్లో, ఆఫీసుల ముందు ఎక్కడ చూడు బోర్డులు పెడతారు. ఈ ధర్మం రక్షితాన్ని మీరు రక్షిస్తా ఉన్నారా? గ్రామాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి కళాకారులు, అయ్యా మా కళాకారుల యొక్క రోజు రోజుకు ఆదరణ తరిగిపోయి కళా బృందాల ప్రదర్శనలు తగ్గిపోతున్నాయి. ఆదరణ లేకుండా రోజు రోజుకు ఈ కళారూపాలు కనుమరుగవుతున్నాయి. ఉన్నటువంటి ఆలయాల్లో మాకు ఏమీ అవసరం లేదు, మాకు పారిశోధకాలు అవసరం లేదు, రాను పోను బస్ ఛార్జీలు, అంత వసతి, మైక్ సెట్టు, వేదిక ఏర్పాటు చేయని చెప్పి అడగడం, అవి ఏర్పాటు చేయకపోవడం దేవస్థానం యొక్క నిర్లక్ష్యానికి, భక్తి కళాకారుల పైన ఉన్నటువంటి చిన్న చూపుకో ఇది నిదర్శనం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు ఒకరోజే మనం అడగడం లేదు, 2012 నుంచి అడుగుతున్నాం. 2012 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుబంధ ఆలయాల్లో ప్రోగ్రాములు కావాలా? ఈరోజు ఏదైతే అనౌన్స్ చేశామో, ఈరోజు ఏదైతే మన కోరికలుగా దేవస్థానం పాలక మండలికి ఇస్తున్నామో, ఇది 2012 నుంచి దాదాపు 13-14 సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నాం. కానీ ఆచరణలో వచ్చేపాటికి అనేక ఇబ్బందులు, అనేక అడ్డంకులు, ఇవన్నీ అధిగమించి భక్తిని, స్వామివారి వైభవాన్ని దేశం నలుమూలలా చాటు చెప్పేటువంటి కళాకారులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి కళాకారుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. సవరణలైన వెంటనే కొత్త బృందాల నమోదు చేయాలి. టీటీడీ అనుబంధ ఆలయాలన్నింట్లోనూ భజనలు ప్రారంభిస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కళాకారులకు అవకాశాలు ఇవ్వడం వల్ల ఖర్చు కూడా చాలా పరిమితంగానే ఉంటుంది. రోజు స్వామివారి చెంతకు వచ్చి మేము భజనలు చేస్తాము అంటే కనీసం అక్కడ భజనలు చేసేదానికి ఏర్పాటు చేయడానికంటే వేరే ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమున్నాయి? అలాగే ప్రభుత్వం కూడా సాంస్కృతిక శాఖ ఉంది, దేవాదాయ శాఖ ఉంది. సాంస్కృతిక శాఖలో కళాకారులకు సంబంధించి దాదాపు మన రాష్ట్రంలో 37-38 రకాల కళారూపాలు ఉంటే సాంస్కృతిక శాఖ పట్టించుకోకపోవడం వల్ల, కళాకారులకు ప్రదర్శనలకు అవకాశాలు రాకపోవడం వల్ల, ఆదరణ లేదు కాబట్టి బ్రేక్ డ్యాన్సు, షేక్ డ్యాన్సు, డిస్కో డ్యాన్సు, ఇంకోటి చేసే ఒకటి బాగా ఆదరణ ఉంది కాబట్టి, ఆ రూపంలో డీజేలు కానీ ఇంకోటి కానీ చేసుకుంటే దాంట్లో ఆదరణ ఉంది కాబట్టి, దీంట్లో బువ్వ గడవదు కాబట్టి ఈ కళారూపాలు మాకు అవసరం లేదని అనేక కళారూపాలు ఈరోజే కనుమరుగైపోయాయి. మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని గ్రామాల్లో చాటే చెప్పేటువంటి ఈ కళారూపాలకే కానీ జీవం పోయకపోతే, ఆదరించకపోతే భవిష్యత్తులో చూడడానికి గతంలో ఉండేటివి చెప్పుకోవడమే తప్ప ఉన్నటువంటి కళారూపాలు కూడా కనిపించవు. కనీసం ఉన్నటువంటి కళారూపాలన్నా భావితరాలకు అందించాలంటే వీటికి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ చూపే వీటికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ద్వారా
కళాకారులకందరికీ గుర్తింపు కార్డులు కానీ, అలాగే కళాకారులకందరికీ బస్ ఛార్జీలో రాయితీలు కానీ, వాయిద్య పరికరాలు కానీ ఇవన్నీ కూడా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేయాలి. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అన్ని అనుబంధ ఆలయాల్లో కళాకారులకు ప్రదర్శనకు అవకాశాలు ఇవ్వాలి. అవి ఏమి ఇవ్వకపోగా కళాకారులపైన ఉండే చిన్న చూపుకు నిరసనగా ఫిబ్రవరి 22వ తారీఖున ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు స్వామివారు పిలుపునివ్వడం జరిగింది. విజయశంకర స్వామి ఆదేశాల అనుసారం జానపద వృత్తి కళాకారుల సంఘం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు విజయవంతం చేయడం జరుగుతుంది. ఇంతవరకు ధర్మం కోసం, భక్తి కోసం, భజన కోసం మా విన్నపాలే చూశారు. రేపు ధర్మం కోసం, భగవంతుని కోసం, భజన కళాకారుల కోసం ప్రాణ త్యాగాలు కూడా మీరు చూడాల్సి ఉంటుంది చేయకపోతే. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈ సందర్భంగానైనా మీరేగాన స్వామివారి సేవకు చిత్తశుద్ధితో పనిచేసేది వాస్తవమైతే మాకున్నటువంటి ప్రొసీడింగ్స్, మాకున్నటువంటి ఆర్డర్లు గతంలో మీరే ఇచ్చినటువంటి, నేను డేట్ కూడా చెప్తున్నాను, ఆగస్ట్ 1వ తారీఖున 2021 సంవత్సరం ప్రొసీడింగ్స్ ఏమేమి ఇచ్చారో చూడండి. ప్రొసీడింగ్స్లో ఏమేమి అనౌన్స్ చేశారో దేవస్థానం పాలక మండలి వైపునే చూడండి. అంటే మాట ఇస్తారు, ఆచరణ చెయ్యరు. అంటే మీరు ఇచ్చిన మాటని మీరే తప్పడం అనేది మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలా. మీరు చేయలేదు కాబట్టి ఓపిక నశించి భగవంతుని కోసం, ధర్మం కోసం, కళారూపాల మనుగడ కోసం రేపు ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిస్తున్నాం. ఆ సందర్భంగానైనా అంత దూరం రాకముందే ఈ నెల రోజుల గడువు లోపే ఏ ఆలయాల్లో ఎప్పటి నుంచి భజనలు ప్రారంభిస్తారు, కళాకారులకు కానీ గురువులకు కానీ ఏ సదుపాయాలు కల్పిస్తారు అనే విషయం దేవస్థానం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కళారూపాలు నేర్పించేటువంటి గురువులు ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా నేర్పించడమే పని. అది కోలాట, చెక్క భజన, పండ్ర భజన, కులుకు భజన, హరినామ సంకీర్తన, ఇంకోట ఏదైనా కానీ ఎక్కడ నేర్పించమని అడిగితే వీధి భాగవతం, నాటకాలు, డ్రామాలు, హరికథ, బుర్రకథ, అలాగే పిల్లల గురువులు అనేక కళారూపాలు పల్లెల్లో ఉన్నటువంటి కళారూపాలకు రాత్రి అర్ధరాత్రి దాకా పల్లెల్లో పోయి నేర్పిస్తున్నారు గురువులు. నేర్పించినటువంటి గురువులు ఆ బృందాల్ని ఆలయాల్లో ప్రదర్శనలకు తీసుకొని రమ్మంటున్నారు. ధర్మ పరిరక్షణలో కీలకంగా ఉన్నటువంటి ఈ గురువులకు ప్రత్యేక గుర్తింపునిస్తూ దేవస్థానమే ఈ గతంలో మనకు ఇచ్చిన వాటిల్లో మనం ఇచ్చినటువంటి మెమోరాండంలో ఈ విన్నపం కూడా ఉంది. గురువులందరినీ మేము గుర్తిస్తాం, గురువులకు గౌరవ వేతనం ఇస్తాం అని చెప్పేసి 2012లోనే అనౌన్స్ చేశారు. ఇంతవరకు అమలు కాల. ఇది ఎక్కడి దుర్మార్గం? అందుకే ఫిబ్రవరి 22వ తారీఖున మా ఓపికని, సహనాన్ని ఇప్పటి వరకు పరీక్షించింది చాలు. ఆ రోజు చావో రేవో తెలుసుకుంటాం. ఒకటి, మన దేశ సంస్కృతి సాంప్రదాయానికి ఆనవాయినటువంటి ఈ కళారూపాలైన జీవం పోయాలా, లేదంటే ఇక్కడే స్వామివారి చెంతనే జీవం పోవాలా, ఇదే ఐసా పైసా రోజు తెలుసుకుంటాం. కాబట్టి దేవస్థానం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి విన్నవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలతో సెలవు, వందనాలు. గోవింద నినాదాలు గట్టిగా చెప్తాం, చేతుల పైకి తెద్దాం. తిరుమల కొండపై తాళ్లపాకన్నమాచార్యుల కూల్చివేసిన గృహాన్ని, తిరుమల కొండపై కూల్చివేసిన తాళ్లపాకన్నమాచార్యుల గృహాన్ని, తిరుమల కొండపై కూల్చివేసిన తాళ్లపాకన్నమాచార్యుల విగ్రహాన్ని, తొలగించిన అన్నమయ్య హనుమంతుని విగ్రహాలను, తొలగించిన అన్నమయ్య హనుమంతుని విగ్రహాలను, తిరుపతి అనుబంధ క్షేత్రాల హరినామ సంకీర్తన, తిరుపతి అనుబంధ పుణ్యక్షేత్రాల హరినామ సంకీర్తన, తిరుపతి అనుబంధ క్షేత్రాల హరినామ సంకీర్తన, గురువులకు గౌరవ వేతనం, గురువులకు గౌరవ వేతనం. కనుక ఈ 3 అంశాల మీద మొత్తం వీళ్ళు వచ్చిన ఉద్దేశం చాలా ప్రాణప్రదంగా భావించారు. 1 నెలలోపు తిరుమల తిరుపతి దేవస్థానం వీటి మీద స్పష్టత ఇవ్వకపోతే ఫిబ్రవరి 22వ తారీఖు 1,00,000 మందితో ఉపవాస హరినామ సంకీర్తన భక్తితో, మామూలుగా అయితే అమర్నిరాహార దీక్ష అంటారు, 22వ తారీఖు ఉదయం 8 గంటలకు ఇక్కడ ప్రారంభమవుతుంది. అవన్నీ జీవో వచ్చినంత వరకు ముందొస్తే పర్వాలేదు,
ఇవ్వకపోతే అవి సాధించినంత వరకు లేసేది లేదని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియచేస్తున్నాం. కనుక అందరం కూడా అక్కడ చేస్తే అన్ని సమస్యలు పరిష్కారమై ఈ ప్రమాణం వీళ్ళందరూ ఇష్టపూర్వకంగానే చేశారు. ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. కనుక వెంటనే తిరుపతి దేవస్థానం ఇవి నెరవేర్చవలసిందిగా కోరుచున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.